మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఇద్దరు వైద్యులే రోగి నాడితో పాటు రాజకీయంగా ప్రజానాడి పట్టుకోవడంలో సక్సెస్ అయిన నేతలే. ఇద్దరు పైకి చాలా సాఫ్ట్గా కనిపిస్తారు. వైద్యంలో ఇద్దరికి ప్రత్యేకత ఉంది. డాక్టర్ల నియోజకవర్గంగా చెప్పుకునే అక్కడ ఇప్పుడు అసలు సిసలు రాజకీయం మొదలైంది. అవకాశం వస్తే ప్రత్యర్థి పార్టీ నేతను ముప్పు తిప్పలు పెట్టే వ్యూహాలు తెర మీదకు వచ్చేస్తున్నాయి. ఆ ఇద్దరి మధ్య కొంతకాలంగా సాగుతున్న సవాళ్లు ప్రతి సవాళ్లు రాజకీయంగా వర్గ పోరాటాలకు వేదికైంది. ఆ నియోజకవర్గంలో ఇప్పుడు అవే చిచ్చు పెడుతున్నాయట. ఇంతకీ ఎవరా ఇద్దరు, ఏంటా నియోజకవర్గం? వాచ్ ది స్టోరీ. నర్సరావుపేట పల్నాడు జిల్లాకు ప్రధాన కేంద్రం. ఇక్కడ రాజకీయంగా వైద్యులే రాణిస్తూ వస్తున్నారు. దివంగత స్పీకర్ కోడెల శివప్రసాదరావు 3 దశాబ్దాలు ఇక్కడ ఏకఛత్రాధిపత్యం వహించారు. డాక్టర్ గారు అంటూ పిలుచుకునే కోడెలను వైసీపీ నుంచి వచ్చిన మరో డాక్టర్ ఓడించారు. అంతకుముందు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కాసు కుటుంబానికి ఇక్కడ ఘన చరిత్ర ఉంది. వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ నుంచి తొలిసారి మరో వైద్యుడు చెదలవాడ అరవింద్ బాబు 2024లో గెలిచారు. గెలిచిన తర్వాత క్యాడర్లో పట్టు కోసం అరవింద్ బాబు చూపించిన అత్యుత్సాహం విమర్శలకు కారణంగా నిలిచిందంటున్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో ఇద్దరు నేతలు రాజకీయంగా పట్టు కోసం నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారట. వైద్యులుగా తమ రంగంలో సేవలు కొనసాగిస్తూనే రాజకీయంగా మాత్రం ఎక్కడా తగ్గటం లేదట. తాజాగా నియోజకవర్గంలో ఎంపీపీ ఎన్నిక ఇద్దరు నేతల మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది. రాజకీయంగా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నారట. వైసీపీ ఎంపీటీసీలను కాపాడుకోవటానికి గోపిరెడ్డి అన్ని ప్రయత్నాలు చేశారట. కాగా 10 మంది పార్టీ మారటానికి సిద్ధపడ్డారనే వాదన కూడా ఉంది. వారు పార్టీ గీత దాటకుండా కాపాడుకున్నారట. వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధపడిన ఎంపీటీసీలను బంధించారనే ఆరోపణలు లేకపోలేదు. తమ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మి వచ్చేవారిని గోపిరెడ్డి అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే అరవింద్ బాబు రగిలిపోతున్నారట. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే రజనీకి పట్టిన గతే గోపిరెడ్డికి పడుతుందని కూడా హెచ్చరిస్తున్నారట. గోపిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో చేసిన అవినీతి అక్రమాల గుట్టు విప్పుతామని సవాల్ చేశారు. రజనీపైన ఇప్పుడు కేసుల నమోదు అంశాన్ని గుర్తు చేస్తున్నారట. ఏ కేసులు పెట్టినా తాను ఎలాంటి అవినీతి చేయలేదని, బెదిరిస్తే భయపడే పరిస్థితి లేదని గోపిరెడ్డి తేల్చి చెప్తున్నారట. ఇద్దరు నేతల సవాళ్లతో 2 పార్టీల క్యాడర్ సైతం కథన రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉందట. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు గుర్తు చేసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో రాజకీయంగా ఎలాంటి ఉద్రిక్తత ఏర్పడుతుందో అనే టెన్షన్ కనిపిస్తోంది.